కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగకూడనటువంటివి, వినకూడనటువంటి అనేక విషయాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసభ్యకరమైనటువంటి పదజాలం వాడడం, ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి నేపథ్యంలో మా మీద, వ్యక్తిగతంగా నా మీద కావచ్చు, మరొకరి మీద కావచ్చు, ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి డబ్బులు కాజేశాడు, రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నాడు అని చెప్పి గతంలో నేను ఆరోపించాను. దానికి ఆయన నేను ఇరిగేషన్లో డబ్బులు వెళ్ళలేదని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. వేరే వాళ్ళ చేత కూడా మాట్లాడారు. దానికి కౌంటర్గా అమ్మాల ప్రభాకర్ రెడ్డి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కౌంటర్ కూడా మమ్మల్ని మొదట ఎవరైతే దూషించారో వాళ్ళ మీద కేసులు ఏమీ నమోదు చేయకుండా దానికి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద వెంటనే ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సరే, కౌంటర్ ఇచ్చిన తర్వాత ఈరోజు జరిగేటువంటి పరిస్థితుల్లో రకరకాలైన జరిగాయి. కౌంటర్ ఇచ్చారు, కౌంటర్ ఇచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవించాడు. ఈరోజు దానికి సంబంధించి 41 నోటీస్ ఇస్తామన్నారు, పోలీసులు రమ్మన్నారు, పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆయన అడ్వకేట్ని తీసుకొని రావడం జరిగింది. సాయంత్రం ఆయన 5 గంటల నుంచి మనుబోలు పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ హై డ్రామా ప్రారంభించి వాళ్ళని ఏదో ఒక విధంగా నిలువరించాలా, ఇక్కడ కూర్చోబెట్టాలా, ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచనతో 5 గంటల నుంచి ఇష్టారాజ్యంగా ఆయన వ్యవహరించారు. దానిలో భాగంగా నేను ఎస్పీ గారితో మాట్లాడా, ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పా, ఎక్కడన్నా ఎవరైనా సరే దాని మీద బైండ్ ఓవర్ చేయిస్తామన్నాడు. నాకు తెలిసి చరిత్రలో ఇద్దరిని ఉభయల్ని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు, గొడవలు జరగకుండా, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం లేకుండా జరగాలి అని. ఏకపక్షంగా ఒక వ్యక్తిని ఎవడైతే ముందు దూషించారో వాళ్ళని వదిలిపెట్టి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి బైండ్ ఓవర్ చేయించడం అనేటువంటిది నాకు తెలిసి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇది మనుబోలు ఎస్ఐ కొత్తగా ఆయన ఒక్కడే ఏదో కనుక్కున్నట్టుగా, ఆయన ఏదో ఈరోజు దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ఎవ్వరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మాకు సంబంధించినటువంటి దాంట్లో దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. మేము కేసులకి, ఈ అరెస్టులకి, జైలుకి భయపడేటువంటి వాళ్ళం కాదు. మరొకసారి పంపించినా సిద్ధపడేటువంటి వాళ్ళం. ఈరోజు మీరు మితిమీరి ప్రవర్తిస్తే నేను అధికారులందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. సరే, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది, దాని పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆ రోజు అనుభవించిన రోజు దాని గురించి బాధపడడం తప్ప మిమ్మల్ని ఎవరు కాపాడేవాడు ఉండదు. ఈరోజు చోకాళ్ళు మీరు ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే మాకు అండగా నిలుస్తున్నారో అనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళు రేపటి రోజు ఎవ్వరు మీ ఫోన్లు కూడా ఎత్తరు. కాబట్టి ఆ రోజు మీరు, మీ కుటుంబాలే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి ఈరోజు కూడా చెప్పేది, ఎక్కడన్నా ఇటువంటిది జరిగిందా, బైండ్ ఓవర్ అనేటువంటిది ఒక్క వ్యక్తిని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేయించేటువంటి పరిస్థితి ఉందా? అందుకనే ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చాం, దాన్ని తీసుకోలే, ఎఫ్ఐఆర్ కట్టరా. మరలా ఈరోజు కూడా వెళ్ళి ఈరోజు హరగోపాల్ రెడ్డి, మాకు సంబంధించినటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి హరగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఈరోజు మరలా ఒకసారి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా ఎవరైతే మమ్మల్ని దూషించారో వాళ్ళ మీద మీరు కేసు నమోదు చేయండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మండల కన్వీనర్గా. కాబట్టి దాని మీద కనుక పోలీసులు కనుక తీసుకోగలిగితే పోలీసుల మీద, సంబంధిత వ్యక్తుల మీద, అందరి మీద కూడా ప్రైవేట్ కేసులు పెడతాం. కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. అధికారులు గమనించాల్సింది, సరే ప్రభుత్వం మారితే మీరు సస్పెండ్ అయ్యి 5 ఏళ్ళు ఉంటారు, ఇబ్బంది లేదు. కానీ ఉద్యోగాలు విధుల నుంచి తొలగించేటువంటి పరిస్థితి చూసుకుంటున్నారు. మీరు మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తే రేపు ఎవ్వరు మిమ్మల్ని కాపాడేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు తెలిసిన తర్వాత బైండ్ ఓవర్ చేయిస్తున్నాడు అంటే నేను చెప్పాం, మీరు బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయమనండి, జైలుకి పోదాం. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ కనుక రిమాండ్ ఇస్తే జైలుకి పోతాం తప్ప మీరు వెళ్ళి మేము బైండ్ ఓవర్ చేయిస్తాం ఏకపక్షంగా 6 నెలలు మీరు నోరు మెదపకూడదు అని అంటే మీరు ఇష్ట ప్రకారం తిడతారా, మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు మా వాళ్ళ నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తారా? అంటే మా వాళ్ళు మాట్లాడితే మీకు ఏంటి భయం? మీరు చేయొచ్చు, అవినీతికి పాల్పడచ్చు, ఇరిగేషన్ మీద, సిబిఐ మీద విచారణ